రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ప్రయాణికులకు కోచ్ లోపల కొన్ని నెంబర్లు కనిపిస్తాయి. కానీ వాటి అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. సాధారణంగా మనం సీటు ఎక్కడ ఉందో, ఏ గేటు దగ్గరగా ఉందో చూసి త్వరగా ఎక్కి కూర్చుంటాం. కానీ కోచ్పై రాయబడిన కోడ్ రైల్వే ప్రపంచంలో చాలా ముఖ్యమైనది. అది కేవలం సంఖ్య కాదు, ఆ కోచ్ ఎప్పుడు తయారైంది, ఏ తరగతికి చెందినది అనే వివరాలను తెలియజేస్తుంది. మీరు తదుపరిసారి రైలులో ప్రయాణించినప్పుడు ఈ కోడ్ను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆసక్తికరమైన సమాచారం దొరుకుతుంది. ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ్ ఇచ్చిన వివరాల ప్రకారం భారతీయ రైల్వేలు ప్రస్తుతం 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతున్నాయి. ఈ రైళ్లను నడపడానికి 70,000కు పైగా కోచ్లు అవసరమవుతాయి. వీటిలో సుమారు 67% కోచ్లు నాన్ ఏసీ, స్లీపర్ మరియు జనరల్ కోచ్లుగా ఉంటే 33% కోచ్లు ఏసీ కోచ్లుగా ఉంటాయి. ప్రతి కోచ్కు ఒక నిర్దిష్ట జీవిత కాలం ఉంటుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత కోచ్ను సేవ నుంచి తొలగిస్తారు లేదా అప్గ్రేడ్ చేస్తారు. రైల్వే అధికారులు చెబుతున్నట్లుగా ప్రతి కోచ్పై దాని తయారీ సంవత్సరం స్పష్టంగా రాయబడుతుంది. కానీ అది నేరుగా తేదీ లేదా నెల రూపంలో ఉండదు. కేవలం తయారీ సంవత్సరం మాత్రమే చూపిస్తారు. ఈ వివరాలు రైల్వే నిర్వహణకు కీలకం. ఎందుకంటే దీని ఆధారంగానే కోచ్ ఎప్పుడు రిటైర్ చేయాలో, ఎప్పుడు రిపేర్ చేయాలో నిర్ణయిస్తారు. ప్రతి కోచ్కు 5 అంకెల ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఇందులో మొదటి 2 అంకెలు తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి. చివరి 3 అంకెలు కోచ్ తరగతిని తెలియజేస్తాయి. ఉదాహరణకు ఒక కోచ్ నెంబర్ 05052 అయితే దీని అర్థం ఆ కోచ్ 2005లో తయారైంది మరియు 052 సంఖ్య అది ఏసీ కోచ్ అని సూచిస్తుంది. సాధారణంగా 001 నుంచి 200 వరకు ఉన్న చివరి 3 అంకెలు ఏసీ కోచ్ల కోడ్గా పరిగణించబడతాయి. ఒక కోచ్ నెంబర్ చివరి 3 అంకెలు 200 నుంచి 400 మధ్య ఉంటే అది స్లీపర్ క్లాస్ కోచ్ అని అర్థం. ఉదాహరణకు ఒక కోచ్ నెంబర్ 99327 అయితే అది 1999లో తయారైంది మరియు 327 సంఖ్య అది స్లీపర్ కోచ్ అని సూచిస్తుంది. కోచ్ నెంబర్ చివరి 3 అంకెలు 400 నుంచి 600 మధ్య ఉంటే అది జనరల్ కోచ్ అని అర్థం. ఉదాహరణకు ఒక కోచ్ నెంబర్ 02615 అయితే అది 2002లో తయారైందని, 615 సంఖ్య అది జనరల్ కోచ్ అని తెలుపుతుంది. చైర్ కార్ నంబర్లు 600 నుంచి 700 మధ్య కేటాయించబడతాయి. అంటే చివరి 3 అంకెలు ఈ శ్రేణిలో ఉంటే ఆ కోచ్ చైర్ కార్ అని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని కోచ్లు ప్రత్యేక అవసరాల కోసం కేటాయించబడతాయి. ఉదాహరణకు ఒక కోచ్ నెంబర్ 01734 అయితే అది 2001లో తయారైందని, 734 సంఖ్య ఆ కోచ్ వికలాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిందని సూచిస్తుంది. అయితే కొన్నిసార్లు అలాంటి కోచ్లో సగం భాగం గార్డ్ లేదా సామాను కోసం, మిగతా సగం వికలాంగుల కోసం ఉపయోగిస్తారు. భారతీయ రైల్వే కోచ్లకు సాధారణంగా 25 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఆ తర్వాత వాటిని రిటైర్ చేయడం లేదా పూర్తిగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అప్గ్రేడ్ చేసిన కోచ్లు మరో 10 నుంచి 15 సంవత్సరాలు సేవ చేయగలవు. ఇలా చేయడం వలన రైల్వేలు కొత్త కోచ్లు తయారు చేయడంలో ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే పాత కోచ్లను సురక్షితంగా కొనసాగించవచ్చు. ఇక మీదట మీరు రైల్లో ప్రయాణించే సమయంలో కోచ్ వెలుపల రాయబడిన ఈ 5 అంకెల నంబర్పై ఒక్కసారి దృష్టి సారిస్తే ఆ కోచ్ వయసు, తరగతి, ప్రత్యేకతల గురించి ఆసక్తికరమైన సమాచారం మీకు తెలుస్తుంది. ఇది కేవలం ట్రివియా మాత్రమే కాదు, భారతీయ రైల్వే నిర్వహణ ఎంత సమగ్రంగా, శాస్త్రీయంగా పనిచేస్తుందో తెలియచేస్తుంది.